వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని, తలసరి ఆదాయాన్ని శాస్త్రీయబద్ధంగా లెక్కించిన తొలి వ్యక్తి ఎవరు అంటే విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజారావు. ఇతనే వికేఆర్వి రావుగా ప్రసిద్ధి పొందడం జరిగింది. ఇతని అభిప్రాయం ప్రకారము భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించేటప్పుడు ఇతను ప్రామాణికంగా రెండు గ్రంథాలను తీసుకోవడం జరిగింది. అదేంటిది అంటే 1925 నుంచి 29 వరకు అతను జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఆన్ ఎస్ఏ ఆన్ ఇండియా ఈజ్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో తెలియజేశారు జాతీయ ఆదాయ లెక్కింపుల గురించి. అదేవిధంగా తొలిసారిగా శాస్త్రీయబద్ధంగా 1931 నుండి 32 వరకు బ్రిటిష్ ఇండియా ఈజ్ నేషనల్ ఇన్కమ్, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అనే గ్రంథాన్ని రచించి దానిలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో తెలియజేశారు. ఇతని అభిప్రాయం ప్రకారము 1931-32లో భారతదేశం యొక్క జాతీయ ఆదాయము 1689 కోట్లు. అదేవిధంగా భారతదేశంలో తలసరి ఆదాయము 1931-32 నాటికి ఎంత అంటే 62 రూపాయలు. థ్యాంక్ యూ.